Today in our kitchen, a spicy superstar taking the center stage. Guess what it is? స్పైసీ జ్యూసీ యమ్మీ చికెన్ లాలీపాప్. ఇక్కడ నేను మెంతికూరని యూజ్ చేసి చికెన్ లాలీపాప్ చేస్తున్నాను. మరి ఈ టేస్టీ జ్యూసీ చికెన్ లాలీపాప్ ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా మనం చికెన్ లాలీపాప్ తెచ్చుకోవాలి. లీషియస్లో తెచ్చుకున్నానండి నేను చికెన్ లాలీపాప్. నాకు దగ్గరగా 12 పీసెస్ ఇచ్చారు 100 రూపీస్కి. సో ఈ చికెన్ లాలీపాప్ని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత నాకు శనగపిండి లేనే లేదు ఇంట్లో. సో దానికోసం నేను శనగపిండి తయారు చేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెంగా తక్కువ గరం మసాలాలు వేసుకుని మనం పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. తర్వాత శనగపిండిలో ఈ మసాలా పేస్టు, కరివేపాకు, అలాగే చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఒక కోడిగుడ్డు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెం మెంతికూర కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు అయిన ఈ చికెన్ లాలీపాప్స్ని అందులో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ లాలీపాప్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని కొంచెంగా మీడియం సెగలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే మనకి రుచికరమైన టేస్టీ జ్యూసీ చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది. మీ అందరికీ కనుక నా చికెన్ లాలీపాప్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.